ద బ్యాక్‌గ్రౌండ్స్ 1990లో ఒక ఫోటో వైరల్ అయింది. ఒక పాడుబడిన ఆఫీస్ స్పేస్, పచ్చగా వెలిగే వెలుతురు, ఫర్నిచర్ లేదు, మనుషులు లేరు, శబ్దం లేదు. అయినా ఆ ఫోటో చూసినప్పుడు ఏదో ఒక భయం క్రియేట్ అవుతుంది. ఏదో రాంగ్‌గా ఉందని మన హార్ట్ చెప్తది. ఆ ఒక్క ఫోటో నుంచి గేమ్స్ వచ్చినాయి, యూట్యూబ్ కంటెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక ఫుల్ లెంగ్త్ సినిమా వచ్చింది. దీన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ దాదాపు 20 సంవత్సరాలుగా ఈ కాన్సెప్ట్ మీదే పని చేస్తున్నారు. ఇది అతని ప్యాషన్ ప్రాజెక్ట్. మరి అది స్క్రీన్ మీద పని చేసిందా? నాకైతే చేసింది. నాకైతే వర్కౌట్ అయింది కూడా. సినిమా స్టోరీ చాలా సింపుల్‌గా స్టార్ట్ అవుతది. ఒక ఫర్నిచర్ స్టోర్ ఓనర్ యొక్క బేస్మెంట్ లో ఒక గోడలో పోర్టల్ ఓపెన్ అవుతుంది. అతను లోపలికి వెళ్తాడు. అక్కడ కనిపించేది అంతం లేని గదులు. ఎటు వెళ్ళినా మళ్ళీ అదే గదే, అదే వెలుతురు, అదే నీడ. ఆ మూలలో ఒక మనిషి నిలబడి ఉంటాడు. అతను హీరో కాదు, ఎవరో తెలియదు. కానీ ఆ ఒక్క ఇమేజ్ చూసినప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్ అనే ఫీలింగ్ వస్తది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం క్యామ్ కార్డర్ ఫుటేజ్ లో చూపించారు. 1990s గ్రెయినీ ఫీల్, హ్యాండ్ హెల్డ్ షేకీ షాట్స్. అది చాలా రియల్ గా అనిపిస్తది. బడ్జెట్ $10 మిలియన్ అని చెప్తారు. కానీ ఆ డబ్బు స్క్రీన్ మీద ఎక్కడ కనపడకుండా వాళ్ళైతే క్రాఫ్ట్ తో కవర్ చేశారు. అది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు సీరియస్ క్వశ్చన్, ఈ సినిమా అసలు ఏం చెప్పాలనుకుంది, ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు? నేనైతే హానెస్ట్ గా చెప్పాను, డైరెక్టర్ కూడా ఒక కాంక్రీట్ ఆన్సర్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. కానీ నాకు అర్థమైన ఒక లేయర్ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, మన మెదడు ఒక మనిషి ముఖాన్ని గుర్తు పెట్టుకుంటుంది. 2 గంటల తర్వాత ఆ ముఖాన్ని మళ్ళీ తలుచుకో, మీకు కనిపించే ఇమేజ్ రియల్ గా ఉన్న ఇమేజ్ ఎగ్జాక్ట్ గా సేమ్ కాదు. ఎందుకంటే మెమొరీ లేయర్స్ లో కంప్రెస్ అవుతుంది. ఆ కంప్రెషన్ లో ట్రూత్ మిస్ అవుతుంది. ఆ బ్యాక్ రూమ్స్ అంటే బయట ఉన్న ఇన్ఫినిట్ రూమ్స్ కాదు, అది మన మైండ్ లో ఉన్న ఇన్ఫినిట్ లూప్స్. సో ఒక డిస్టర్బ్డ్ మైండ్ ఒక సిచ్యువేషన్ ని లూప్ లా క్రియేట్ చేస్తుంది. ఆ లూప్ నుంచి బయటపడే దారి మెమోరీస్ అని ఒక క్యారెక్టర్ చెప్తాడు. కానీ మెమోరీస్ కూడా డిస్టార్టెడ్ అయితే అప్పుడు మీరు ఏ రియాలిటీలో ఉన్నారు? ఈ క్వశ్చన్ సినిమాకు మీరు డైరెక్ట్ గా అడగదు, కానీ మీకే అనిపిస్తుంది. అది ఈ ఫిల్మ్ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంత్. నెగిటివ్స్ చెప్పాలంటే కొన్ని షార్ట్స్ లో కంటిన్యూటీ మిస్ అయింది. ఎండ్లెస్ రూమ్స్ ని ప్రాక్టికల్లీ షో చేయడం బడ్జెట్ తో ఇంపాసిబుల్ కాదు కాబట్టి కొన్ని మూమెంట్స్ లో ఒక జిమిక్ చేశారు. అది క్లియర్లీ తెలిసిపోతుంది మనకి. ఆ మూమెంట్స్ లో ఇమర్షన్ బ్రేక్ అవుతుంది. కానీ ఆ తర్వాత కూడా సినిమా మిమ్మల్ని పట్టుకుంటుంది. కొన్ని సీన్స్ లో అయితే మ్యూజిక్ లేదు, ప్యూర్ సైలెన్స్ మాత్రమే ఉంది. ఆ సైలెన్స్ మీలో ఉన్న కంఫర్టబుల్నెస్ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ని రెట్టింపు చేస్తుంది. సో జంప్ స్కేర్స్ లేవు, ఒకటే ఉంది. అది కూడా ఓకేగా అనిపించింది. ఎండింగ్ ఓపెన్ గా వదిలేశారు. అది రియల్ గా జరిగిందా లేదా, ఇమాజినేషన్ అంతా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. సో ఈ సినిమా ఏం చెప్పిందో క్లైమాక్స్ అయిన తర్వాత కూడా నాకు క్లియర్లీ తెలియదు. కానీ అది తెలియకపోవడమే ఈ సినిమా యొక్క పాయింట్. మీరు కూడా ఆ బ్యాక్గ్రౌండ్స్ లో చిక్కుకుంటారు, ఆన్సర్స్ కోసం వెతుకుతారు, కానీ దారి కనపడదు. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ద ఫిల్మ్. 1:50 నిమిషాలు నేను డీప్లీ ఎంగేజ్డ్ గా ఉన్నాను. చూడాల వద్దని నేను చెప్పను, కానీ క్వశ్చన్స్ నచ్చితే, సైలెన్స్ నచ్చితే, అంబిగ్విటీ నచ్చితే, ద బ్యాక్ రూమ్స్ కోసమే, మీకోసమే నిజంగా. సో డెఫినెట్లీ ఈ సినిమాని మాత్రం థియేటర్ లో మిస్ అవ్వకండి. మీరు ఈ సినిమా చూసారా? మీకేమనిపించింది కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.